शुक्ला उसके बाद आऊंगा, पहले शुक्ला उसके बाद लाऊंगा, मेरे वास्ते फलक से मैं जान लाऊंगा, 16 चंद्रा सितारे संग बांध लाऊंगा, मेरे वास्ते फलक से मैं जान लाऊंगा, 16 चंद्रा सितारे संग बांध लाऊंगा. నా పేరు ప్రాణపాజాంటే నా ఏరియా శివనగర్ పక్కన ఉంటే వరంగల్ అడుగు తీసి పిక్చర్ శివనగర్ टुट्टू जो डर गया समझो मर गया. జగదీష్ గారు ఎట్రండి సార్ ఎందుకు సార్ మిమ్మల్ని గబ్బర్ సింగ్ అన్నారు నాకు ఇప్పుడు తెలియాలి. ఎట్రండి సార్. పుల కొమరం పుల భీమ్ పుల ఏ పులి సార్? మేడం ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది మేడం. ఏంటంటే కింద నుంచి ఇక్కడ రాగానే నాకు కొంచెం సిగ్గేస్తుంది, మిమ్మల్ని చూడడం నాకు సిగ్గేస్తుందండి. ఎందుకంటే మీ స్మైల్ అంత బాగుందండి, మీ యాంకరింగ్ ఇంకా బాగుంది, ఇందాక చూసా మీ డాన్స్ ఇంకా సూపర్ ఉందండి. కమరాకర్ గారు అన్ని వింటున్నారా సార్? బాగా వినండి సార్. మళ్ళీ చెప్పండి సార్. మీరు అంటే గోల్డెన్ వర్డ్స్ ఒకసారి రిపీట్ అవుతాయండి. సార్ గోల్డెన్ వర్డ్స్ అండి సార్. మీరు విన్నారు కదా సార్, మీరు కానివ్వండి సార్. ఇలాంటి సక్సెస్ మీటింగ్ ఎవ్రీ టైం జరగాలని కోరుకుంటామండి. అలాంటి సక్సెస్ మీటింగ్ లో మీరు ఉండాలని కోరుకుంటామండి. సార్ కమలాకర్ గారు వింటున్నారా సార్? మీరు వింటున్నారా? అది రైట్ సార్, మీరు మాట్లాడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోజిత సక్సెస్ అనేది ఎప్పుడైతే ఇది 100% సక్సెస్ అండి. ఇది ఎప్పుడైతే మన ఈచ్ అండ్ ఎవ్రీ అసోసియేట్ ఒక గోల్ పెట్టుకొని వస్తాడు, ఆ గోల్ పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్క అసోసియేట్కి ఇక్కడ సక్సెస్ అయినట్టే. అది మన ఎప్పుడైనా మనం ఒక విజనరీ పర్సన్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి 100% మనం సక్సెస్ అయినట్టే. అండ్ ప్రతి ఒక్క కంపెనీలో ఎలా ఉంటుందంటే జనరల్గా రియల్ ఎస్టేట్ రావాలంటే ఓపిక ఉండాలండి. ఆ ఓపిక ఉంటే 100% సక్సెస్. ఆ 100% సక్సెస్ అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది. అండ్ మేబీ ప్రతి ఒక్క కంపెనీలో ఏంటంటే జనరల్గా సక్సెస్ అంటే ఆల్కహాల్ ఉంటుంది, లేకపోతే గోవా మీటింగ్ ఉంటుంది. అండ్ మేబీ దిస్ ఇస్ ద వన్ అండ్ ద ఓన్లీ రిలేషన్. మాకు ఆల్కహాల్ అంటే ఎలాంటిదంటే ఇండైరెక్ట్గా మాకు లాయల్టీ పాయింట్స్ ఇచ్చి అంత తిక్కిస్తున్నాడు మా జనాది కమలాకర్. అదేవిధంగా గోవా ఈవెంట్స్ అంటే ఎలా ఉంటుందంటే మేము ఒక్కలే కాదు, మాతో పాటు మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మాకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. గవర్నమెంట్ జాబ్లో సెక్యూరిటీ ఉండదో తెలియదు కానీ మా యువతలో 100% సెక్యూరిటీ ఉంటుందండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ కమల్. అండ్ అదేవిధంగా తన వాల్యుబుల్ టైంని తన ఫ్యామిలీతో కాదు యువత ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మా స్పెషల్ థ్యాంక్స్ టు మా చెల్లెమ్మ మిసెస్ ప్రణవి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ జగదీష్ గారు. కమల్ సో హైదరాబాద్ లో ఫేమస్ బీట్ మర్ఫా ఐడియా ఉందా? మర్ఫా ఓకే, లెట్స్ గో.
నన్ను నమ్మి 2.5 సంవత్సరాలు జర్నీ చేసి యోషితాలో ఫ్యామిలీగా మనందరం కలిసి ఉంటూ నాకు అండదండలుగా ఉంటూ వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను, సుస్వాగతం చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి కస్టమర్కి, ప్రతి ఫైనాన్షియల్స్ అవ్వచ్చు, మన సపోర్టర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషం. లాస్ట్ నవంబర్లో నవోటల్లో మనం 10,000 మందితో మన సెకండ్ యానివర్సరీ జరుపుకున్న రోజు నాకు పెద్ద సంతోషం అనిపించలేదు. ఎందుకంటే అది ప్రాసెస్. ఏది కూడా మన రియల్ ఎస్టేట్లో ఎనీ ప్రొఫెషన్లో ప్రతి కూడా ఒక ప్రాసెస్. నాకు సహజంగా ఈ స్టెల్లార్ ఎస్టేట్స్ కూడా ఒక ప్రాసెస్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్. కానీ ఇది చాలా ఎమోషనల్ అయింది. ఎందుకు అంటే ఒక అప్రూవల్ లేకుండా, సరిగ్గా వాళ్ళ ప్లేస్ కూడా తెలియకుండా ఒక నెల రోజుల్లో మనం నమ్మి ఆ వెంచర్ మొత్తం సేల్ అయిపోయే స్థాయిలో ఆ అభిమానం చూపించిన కస్టమర్ల అభిమానం నాకు ఇంకా గుర్తుంది. ఆ సక్సెస్ నిజంగా వృధా అవ్వకూడదని నాకు అనిపించింది. అదేవిధంగా ఆ సంవత్సరంన్నర అంటే దాదాపు 15 మంత్స్ అనుకుంటాను, దానికి అండగా నాకు కస్టమర్స్కి, యోషితా కస్టమర్స్కి ఒక బ్రిడ్జిగా నిలిచిన ప్రతి అసోసియేట్కి, ప్రతి లీడర్కి నేను పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు యోషితా మనం సక్సెస్ చేసుకోగలిగాం. ఇది ఒక ప్రాసెస్. నేను ఇది కూడా మన జర్నీలో నేను చాలా నా ఆలోచన అంతా కూడా నాకు ఈ 2.5 సంవత్సరాల హైదరాబాద్ జర్నీ, నాకు అంతకుముందు లండన్ జర్నీ, నాకు ఇవన్నీ చూసుకున్న తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే నా ఆశయం, నా ఊపిరి ఉన్నంత వరకు నా ఆశయం, దానికోసం నేను ఎంతవరకు వెళ్తానికైనా, ఎన్ని కష్టాలైనా పడటానికైనా నేను సిద్ధం. మీ అందరి సపోర్ట్ నాకు ఇట్లాగే మరింత బలంగా, మరింత ఇష్టంగా మీ అందరూ కూడా నాతో పనిచేయాలని, నా ఆశయానికి మీ ఆశయాలన్నీ కూడా తోడవ్వాలని, అదొక మహా యజ్ఞంగా మన యోషితాని మరింత ముందుగా తీసుకెళ్లాలని, మీ అందరూ కస్టమర్స్ని ఈ ప్రస్థానంలో ఎక్కడా కూడా ఇబ్బంది గురి చేయకుండా మన జర్నీ సాగాలని మనస్ఫూర్తిగా దేవుడిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మాకు ఎటువంటి ఆటంకాలు ఇవ్వకుండా ఇది మనస్ఫూర్తిగా ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నాం. మా ఆశయం 1,00,000 మందికి ఉపాధి యోషితా ద్వారా ఇవ్వటం. సో ఆ రోజు వచ్చే వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇదే తెగుతో, ఇదే ధైర్యంతో దేవుడు మాకు ఇవ్వాలని, మీ అందరికీ మనందరికి కూడా ఇదే తెగువ, ఇదే ధైర్యం, ఇదే ఓర్పు మనకి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది నాకు ఇటువంటి దీని మీద మన యోషిత ఎమోషన్, కానీ నాకు ఈ ప్రాజెక్ట్ ఎమోషన్ కన్నా ఎక్కువైపోయింది. కానీ నాకు ఇంచెత్ కూడా నాకు గర్వం లేదు. ఎందుకంటే యోషిత అంటే నేను ఒక్కడిని కాదు. యోషిత అంటే ఇప్పుడు దాదాపు 5-6 వేల మంది మీరయ్యారు, కొన్ని వేల మంది కస్టమర్స్ అయ్యారు, కొన్ని వందల మంది మనని సపోర్ట్ చేసే వ్యక్తులు అయ్యారు. కాబట్టి ఈ సక్సెస్ అంతా కూడా మనందరిది. అందుకే నాకు ఎక్కడా కూడా ప్రతిదీ ప్రాసెస్లో నా నమ్మకం ఏది అయినా కూడా ప్రతిదీ కూడా ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే ఆ వచ్చిన సక్సెస్ని ఈరోజు అంతే. మనం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జర్నీలో మహా అయితే సంవత్సరానికి ఒక రోజు, లేకపోతే 4 సంవత్సరాలకు ఒక రోజు, ఒక నిమిషమో ఉంటుంది. దాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ సేమ్, మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్, ఇంకొక వర్క్ మనకి ఎప్పుడు కూడా ఉంటానే ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో సక్సెస్ వచ్చినప్పుడు మీ మనసులో పెట్టుకోండి, బాధలు వచ్చినా కూడా మనసులో పెట్టుకోండి, దానికి ఎక్కడా కూడా తలకు చూపించొద్దు. ఎందుకంటే ఎంత బాగా ఎదిగిన కంపెనీలైనా, ఎంత బాగా ఎదిగిన కంపెనీ అయినా కూడా ఒక్కసారి ఆ గర్వం ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా మళ్ళీ నేలకి రావాలి. సో ఆకాశం అంత ఎత్తిదినా కూడా నా ఆలోచన అంతా కూడా భూమి మీదే ఉంటుంది. నేను రియల్గానే భూమి నుంచే మనం పుట్టాం, అక్కడి నుంచే మనం అందరం కూడా ఆలోచించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మీ అందరూ కూడా సలహా ఇస్తూ ఉన్నాను. మన యోషితాలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో ఆకాశంలో ఉండాలి, కానీ మనం అంతా కూడా భూమి మీదే ఉండాలి. సో ఎప్పుడు కూడా కాలరగ్ని, సో ఎప్పుడు కూడా
కొమ్ములు చేస్తూ ఉండటం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే ఈరోజు మన చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కొన్ని లక్షల మంది చూపు యోషిత మీద ఉంది. మనం మరింత బాధ్యతగా ఉండాలి, మరింత ఇంకా మన ఉత్సాహం పదంతులయ్యి ఇంకా కూడా ఎక్కువ మందికి సొసైటీలో ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలని, దానికి నాకు మీరందరూ కూడా ఆ సపోర్ట్ ఎప్పుడు వదలకుండా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పేరున మీ అందరూ కూడా. సో నాకు 2.5 సంవత్సరాల్లో తెలిసి హైదరాబాదు అంటే మీకు ఒకటి సింపుల్గా చెప్పాలి అంటే ఎవరికి తెలియని యోషితగా హైదరాబాద్లో ఎంటర్ అయ్యి ఈరోజు ప్రపంచం అంతా తెలిసే యోషితగా మార్చిన మీ ప్రతి లీడర్కి కూడా నేను ఎప్పుడు కూడా జీవితాంతం రుణపడిపోయి ఉంటాను. ఇప్పుడు కూడా నా ఆలోచన నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక క్రెడిట్ కార్డ్తో హైదరాబాద్ వచ్చి అక్కడ అన్ని ఇబ్బందులతో వచ్చి కానీ ఇక్కడ నన్ను నమ్మి నాతో పాటు ఉన్న ప్రతి లీడర్ కూడా నేను ఎప్పుడు జీవితంతో రుణపడిపోయి ఉంటాను. సో ఆ రోజు నా పరిస్థితి తెలుసు, ఈరోజు నేనేంటో నాకు తెలుస్తూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ్యత, చాలా భయం అనిపిస్తూ ఉంటుంది. ఏమి లేని వ్యక్తికి ఎంత ఇచ్చారు, నేను మీకేమి ఇవ్వాలి, సొసైటీకి ఏమి ఇవ్వాలి, సో నా ఆశయానికి మీరు ఇంత అండగా ఉన్న వ్యక్తులకి మీకేమి ఇవ్వాలి. సో నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా మీ అందరి ఫ్యామిలీస్లో సంతోషం యోషిత సంతోషం, మీ అందరి ఆనందం యోషిత ఆనందం, మీ అందరి ఆనందం నా ఆనందం. సో నేను అందుకే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మీకు ఎప్పుడు ఆనందాల్లో ఉండనేమో కానీ మీ కష్టాల్లో ఎప్పుడు నేను మేము ముందుంటాను. సో ప్రతిసారి కూడా నేను చెప్పేది మాట, నా గుండెల్లో నుంచి వచ్చే మాట, ఎప్పుడు కూడా నేను మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను. సో యోషితాన్ని మీరు ఎంత బాగా ఆదరించారో, మీరు ఎంత బాగా నమ్మారని నాకు అనిపించే ప్రతిరోజు కూడా నాకు గుర్తుంచేది మీరంతా, మీ ఫ్యామిలీస్. సో ఎందుకు అంటే ఒక ఏం లేని వ్యక్తి ఈరోజు యోషిత అంటే బ్రాండ్, ఈరోజు యోషిత అంటే ఒక పెద్ద కంపెనీ, ఈరోజు యోషిత అంటే కొన్ని వేల మంది ఇన్వాల్వ్మెంట్, ఈరోజు యోషిత అంటే అందరికీ తెలుసు, బట్ ఒక 2 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు. సో ఆ రోజు మీ అందరూ కూడా యోషితాన్ని బలంగా నమ్మబట్టి, మీరు బలంగా నమ్మబట్టి, నన్ను గుండెల్లో పెట్టుకోబట్టి ఈరోజు ఈ స్థాయిలో నేను ముందుకి ఈరోజు ఈ స్టేజ్లో ఈరోజు 2 రాష్ట్రాలే కాదు బయట నుంచి కూడా విదేశాల నుంచి కూడా మనకు అప్రిసియేషన్స్ వస్తూ ఉన్నాయి అంటే అదంతా మీ క్రెడిట్, మన కస్టమర్స్ క్రెడిట్. ఎప్పుడు కూడా ఇది సక్సెస్ని నేను మరీ ముఖ్యంగా ఈ స్టెల్లార్ సక్సెస్ని నేను కస్టమర్స్కి డెడికేట్ చేస్తూ ఉన్నాను. ఈ సక్సెస్ని ఈ సభాముఖంగా నేను కస్టమర్స్ అందరికీ అంకితం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ నమ్మకం ఈరోజు నిలబడింది, మా అందరి కష్టం రూపంలో మీ నమ్మకం నిలబడిన రోజు. ఎందుకంటే చాలా ఒడిదుడుకులు, చాలామంది మన ఇబ్బంది పెట్టిన మీరు మాత్రం యోషితాన్ని నమ్మి నన్ను మాకు అండగా ఉండి, సో ఈరోజు అది ఈరోజు ఈ స్థాయికి వచ్చాము అంటే యోషిత ఈరోజు మీ ముందు నిలబడుతుంది అంటే ఆ కస్టమర్స్ వాళ్ళ సపోర్ట్, నిజంగా వాళ్ళ పేషెన్స్ ఈరోజు యోషిత. సో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా మళ్ళీ కూడా ఇంకొకసారి నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. నాకు ప్రతిదీ స్పీచెస్ 1 hour 2 hours నాకు చాలా ఈజీ, కానీ ఈరోజు నాకు నిజంగా ఎందుకో నాకు అంత ప్రాపర్గా ఫ్లో కూడా లేదు. ఎందుకంటే నాకు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నాకు 10 ప్రాజెక్టులు చేసాం 2.5 yearsలో, అన్ని ఎల్పీలు వచ్చినాయి, ఏది సక్సెస్ మీట్ పెట్టుకోలే, ఎందుకంటే అవసరం రాలే. కానీ ఈరోజు పెట్టుకోవాల్సి వచ్చింది, ఈరోజు మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవంగా ప్రతి ప్రాజెక్ట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి, బట్ ఇప్పుడు చేసుకోలేం. కానీ ఈరోజు చేసుకున్నాము అంటే నాకు తెలియని ఏదో ఒక ప్రెషర్లో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్. దాదాపు మనం 8-9 months ఖాళీగా ఉన్నాము అంటే నాకు చాలా ఇబ్బంది అనిపించే ఉంది. సో ఈరోజు ఎప్పుడైతే స్టెల్లార్ ఎల్పీ నెంబర్ వచ్చిందో లాస్ట్ 4-5 daysలో దాదాపు 50+ సేల్స్ లాస్ట్ 3 daysలో మీరు చేశారంటే నాకు అర్థమైంది యోషితాలో స్టెల్లార్ మిమ్మల్ని ఎంత ఆపిందనేది, మీ శక్తిని ఎంత ఆపిందనేది నాకు అర్థమైంది. ఈరోజు అన్నీ కూడా మాయమైపోయినాయి, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సేల్స్ హైదరాబాద్లో నాకు గొప్పలు మాట్లాడటం నాకు తెలియదు కానీ నాకు ఇష్టం లేదు, కానీ హైదరాబాద్లో మనకున్న చాలా పెద్ద కంపెనీస్ ఉండొచ్చు, చాలా ఎక్కువ టీమ్స్ ఉండొచ్చు, కానీ మనలాగా లాయల్గా పనిచేసే టీం ఏ కంపెనీకి లేదు, రాదు. మనలాగా కంపెనీని ఓన్ చేసుకుని కంపెనీని అర్థం చేసుకునే కస్టమర్స్ ఎవరికి లేరు, రారు. అది మనకే సాధ్యం, అది మీకే సాధ్యం. ఎందుకంటే యోషితాన్ని ఒక లేని పాపని పేరు పెట్టినప్పుడు నాకు చాలామంది చెప్పారు, వాస్తవంగా ఒక లేని పాపని నువ్వు రిప్రజెంటేట్ చేస్తున్నావు, సహజంగా సెంటిమెంట్ పరంగా అది కరెక్ట్ కాదు, వాస్తవంగా ఇంకేదన్నా ఆల్టర్నేట్స్ ఏదన్నా వెతకమని నాకు అనిపించింది.
నాలోని ఆ కంపెనీ పెట్టాలన్న ఆలోచనే ఆ యోషిత చనిపోయిన రోజు వచ్చింది నాకు. ఇంతమందిని నాకు దగ్గర చేసిన దగ్గర అవ్వాలన్న ఆలోచన కలిగిందే ఆ యోషితతో. సో దాన్ని వద్దంటూ నాకు నచ్చలే. నేను అందుకే అదే పట్టుదలతో నేను అనుకున్నా, యోషిత 1,00,000 మందికి తెలిస్తే చాలు అనుకుని ఈరోజు కోట్ల మందికి తెలిసేలా చేశారు మీరంతా. సో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాకు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఒక మంచి అప్రిసియేషన్ మీ రూపంలో నాకు దొరుకుతుంది. అది ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, ప్రతి ఒక్కరు నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు అంటే అది మీరిచ్చిన ప్రతి ఒక్క అసోసియేట్, ప్రతి ఒక్క లీడర్ మీ కష్టం నాకు తెప్పిస్తుంది, మీ కష్టం నాకు అందిస్తున్నాయి. కాబట్టి మీ కష్టాల్లో నేను ఎప్పుడు ఉంటాను. సో మీరందరూ కూడా ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత యోషిత గురించి ఆలోచించండి, మనందరం గురించి ఆలోచించండి. నేను ఒకవేళ కస్టమర్స్ ఎక్కువ మంది రాలేదనుకుంటా ఉన్నాను, ఈరోజు అంతా మన అసోసియేట్సే ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. సో రాని కస్టమర్కి మీ అందరి ద్వారా నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నాను. మిమ్మల్ని ఎప్పుడు కూడా అందరూ ఎవరైతే స్టెల్లార్లో బుక్ చేశారో వాళ్ళందరినీ కూడా జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ కమలాకర్ ఉంటాడని వాళ్ళకి చెప్పండి. ఎప్పుడు కూడా వాళ్ళ నమ్మకం ఎప్పుడు కూడా వృధా అవుదని చెప్పండి. ఎందుకంటే ఒకటితో స్టార్ట్ అయిన యోషిత ఈరోజు నన్ను ఇంతమంది ఇన్ని వేల మందిలో అభిమానించే వాడిగా చేసింది అంటే మీకు ఆ కస్టమర్స్. సో వాళ్ళని ఎప్పుడు కూడా లైఫ్లో మర్చిపోను, ఎప్పుడు కూడా ఇంకా కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. సో ఇది యోషిత జర్నీ. ఇక నుంచి ఏం చేయాలన్నది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఇక నుంచి అన్స్టాపబుల్గా ఉండాలన్నది నా కోరిక. ఇక నుంచి ఆచూచి అడుగులేసాం, ఇక నుంచి ఇంకా కేర్ఫుల్గా ఉంటాం. ప్రతి ఒక్క కస్టమర్కి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క అసోసియేట్కి, ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి నేను మాటిస్తూ ఉన్నాను, యోషిత తీసుకుపోయే చర్యలు ప్రతి కూడా ప్రాజెక్ట్ అవ్వచ్చు ఇక నుంచి చాలా ఎటువంటి తప్పటడుగులు లేకుండా, ఎటువంటి తప్పిదాలు లేకుండా ఉంటాయి. ఇక నుంచి అన్నీ కూడా మీకు అన్ని ఆమోదయోగ్యంగా ఉండేవే యోషిత నిర్ణయాలు ఉంటాయి. ఇక నుంచి యోషిత నుంచి వచ్చే ప్రాజెక్ట్ అన్నీ కూడా చాలా ఆలోచించి ఉంటాయి, చాలా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటాయి. సో మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను, ఈ ప్రపంచంలో అంతా కూడా అందరి ఆలోచనలు కూడా లగ్జరియస్గా అంత ఎక్కువగా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. సో ఎక్కువ మందికి చాలా అంటే దాదాపు ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్కి సొంత ఇల్లు కూడా ఉండదు, ఒక సొంత స్థలం కూడా ఉండదు. 90% ఆఫ్ ద పీపుల్, ఓన్లీ 10% ఆర్ అబవ్ పీపుల్కి అన్నీ ఉంటాయి. సో యోషిత ఆలోచనలు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయంటే ఇక నుంచి కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఇక నుంచి కూడా ఆ 90% ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరి గురించి ఆలోచించే విధంగానే వెంచర్స్ వేస్తామని మీ అందరి తరఫున కస్టమర్స్ అందరూ కూడా తెలియజేద్దాం. అన్నీ కూడా లగ్జరియస్ ప్రాజెక్టులు రావచ్చు, విల్లాలు కట్టవచ్చు, హై రేంజ్ అపార్ట్మెంట్స్ వెళ్ళొచ్చు, కానీ బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మన ప్రణాళికలు ఎక్కువగా ఉంటాయని మనం ఒక మెసేజ్ ప్రతి కస్టమర్కి మీ ద్వారా నేను వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఇక నుంచి ముంబై హైవేలో ఒక అనామక కంపెనీగా స్టార్ట్ అయ్యి ఈరోజు మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు ముంబై హైవేలో నెంబర్ 1గా. సో ఆ క్రెడిట్ తీసుకొచ్చిన ప్రతి లీడర్కి సో ఆ సక్సెస్కి మీకే అంకితం చేస్తూ ఉన్నాను. సో ఇక నుంచి నాట్ ఓన్లీ ముంబై హైవే, విల్ హ్యావ్ టు గో ఆల్ ద హైవేస్. ఎందుకంటే మనం అన్ని హైవేలకు వెళ్ళాలి, అన్ని హైవేల్లో కస్టమర్స్కి మన ప్రాజెక్టులు అందివ్వాలి, అన్ని వైపులా మన యోషిత వినపడాలి, కనపడాలి. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, సో వితిన్ స్పాన్ ఆఫ్ 3 months విల్ బీ గోయింగ్ ఇన్ టు బెంగళూరు హైవే. సో విత్ వెరీ గుడ్ ప్రాజెక్ట్. సో అదేవిధంగా మన ముంబై హైవేలో కూడా చాలా మంచి ప్రాజెక్టులు రాబోతున్నాయి. సో దానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, సో ఒకప్పుడు యోషిత ప్రతి కూడా చేసుకోవాలి, ప్రతిదీ కూడా సమకూర్చుకోవాలి, మనకి వెనక ఎవరు లేరు, అన్నీ మనమే చేసుకోవాలి. కానీ ఈరోజు మన యోషిత కోసం సపోర్ట్ చేయడానికి చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మన యోషిత ఫ్యామిలీ అందరి తరపున వాళ్ళకి నిజంగా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. చాలామంది ఈరోజు కూడా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా యోషిత ఫ్యామిలీ తరపున యోషితకి సపోర్ట్ చేయాలని వచ్చిన మీ మనసుకి, మీ ఆలోచనలకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మీరు ఎప్పుడు కూడా యోషితకి అండగా ఉండండి. ఎందుకంటే ఒక కమర్షియల్గా ఆలోచించే కంపెనీ యోషిత కాదు, ఒక ఎమోషన్గా ఉండే కంపెనీ యోషిత. సో మీరు ఇచ్చే ప్రతి ప్రాజెక్ట్ అవ్వచ్చు, మీరు ఇచ్చే ప్రతి రూపీ అవ్వచ్చు, యోషిత ఎక్కడ కూడా మిస్యూజ్ చేయదు. యోషిత ఎప్పుడు కూడా
జల్సాలో మీరు ఇందాక ఒకళ్ళు మాట్లాడారో, ప్రతి కంపెనీలో ఇంతమందిని తీసుకురావాలి అంటే అది సహజంగా ఇది రాఖీ పండుగ అనుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లేరు. బట్ ఈ స్థాయిలో ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే బయట కంపెనీల్లో దాదాపు ఎన్ని కేసులు లెక్కర ఇవ్వాలో నాకు తెలియదు, ఎంత పెద్ద స్థాయిలో కాక్టైల్స్ పొంగించాలో నాకు తెలియదు. కానీ ఇంతవరకు 3 సంవత్సరాల్లో నేను ప్రతిరోజు భయపడతా ఉంటాను మా లీడర్లు ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తారని. మొదట 6 నెలలు నేను చాలా భయపడ్డాను. తెలంగాణలో బిజినెస్ చేస్తూ ఆల్కహాల్ లేకుండా ఎట్లా ముందుకెళ్ళాలని నన్ను చాలామంది అడిగినప్పుడు నాకు నిజంగా భయం అనిపించింది. నిజంగా వెళ్ళలేమా, ఆల్కహాల్ ఇవ్వకుండా ముందుకు జర్నీ చేయగలమా అని. కానీ దాన్ని సాధ్యం అని నిరూపించిన మీ ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు కూడా రుణపడిపోయి ఉంటాను. యోషిత అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఓన్లీ లిక్వర్ పార్టీస్ ఉంటాయి అన్నీ, అంటే మీకు చాలా నేను చెప్పలేను అయ్యే ఉంటాయి అనుకున్న రోజుల్లో అవి కాదు. ఒక మనస్సు ఉంటుంది, బంధాలు ఉంటాయి, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది అని నిరూపించిన నిజంగా రియల్ ఎస్టేట్లో ఇది మనం నేర్పుతున్నాం. ఇట్లా కూడా ఉండొచ్చు అని మీరందరూ నేర్పుతున్నారు. నాకు మీరు ఇచ్చే ధైర్యం, మీరు చేసే సపోర్ట్, బిజినెస్ నథింగ్ నాకు. కానీ ఆల్కహాల్ లేకుండా నన్ను మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను ఎప్పుడు మీకు రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే నేను అనుకున్నా యోషిత అని పేరు పెట్టాం, ఒక లేని పాపకి ఒక పేరు పెట్టాం, 1 లక్షల్లో ఉపాధి ఇవ్వాలనుకుంటా ఉన్నాం. సో మళ్ళీ మనమే దానికోసం తప్పులు చేయాలా, మనం దానికోసం అడ్డదారులు తొక్కాలా అని. కానీ నాకు దొరికిన లీడర్స్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు ఏ కంపెనీకి లేరు. ఇట్లాంటి లీడర్స్ ఏ కంపెనీకి రారు కూడా. మీ అందరూ కూడా, మీ ఫ్యామిలీస్ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ అంటే వచ్చి ఏం చేస్తారో తెలియదు. సహజంగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా సాయంత్రం అవగానే పార్టీలు ఎండి ఏం చేస్తూ ఉంటాడంటే ఒక 100 మందినో ఒక 20 మందినో ఎప్పుడు అంటి పెట్టుకుని ఒక బార్కి వెళ్ళాలి లేదా ఇంకో చోటుకి వెళ్ళాలి. వాళ్ళందరినీ కూడా అది ఇచ్చి తన ఏదో ఉంటుంది కదా దానిలో పెట్టుకోవాలి. బట్ ఈ రోజు వరకు కూడా నేను ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లకుండా, కానీ ఒక క్వార్టర్ బాటిల్ అంటారేమో, ఒక క్వార్టర్ బాటిల్ ఇవ్వకుండా నాతో జర్నీ చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను రుణపడిపోయి ఉంటాను. మీ ఫ్యామిలీస్ అందరూ కూడా నేను రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే యోషితాన్ని నమ్మి ఈరోజు చాలామంది నాకు మీ ఫ్యామిలీస్ నుంచి కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటే మేము మొదట్లో భయపడ్డాం సార్, కానీ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా హస్బెండ్ మన యోషితాల్లో ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, మా పిల్లలు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారని చెప్తుంటే నాకు ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించేది. నిజంగా చెప్తున్నారా లేకపోతే వీళ్ళేదో నా మీద అంటే ఏదో అభిమానంతో ఏదో చెప్పాలని చెప్తున్నారని. కానీ ఈరోజు అదే మాట కొన్ని వేల మంది చెప్తుంటే నాకు నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా నేను పేరున రుణపడిపోయి ఉన్నాను. సో ఈరోజు నేను పిలవగానే చాలామంది పర్సనల్గా వచ్చి దాదాపు 20-30 మంది కూడా నా కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాను. మీ అందరూ కూడా యోషితాతో జర్నీ ఇట్లాగే ఉండాలి సార్. మరిన్ని రోజులు కూడా, మరిన్ని సంవత్సరాలు కూడా మేమున్నంత వరకు కూడా మీరు మాకు ఇదే విధంగా సపోర్ట్ ఇవ్వాలని మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా చెప్పాలని ఉంది, కానీ నేను మీకు చెప్పినట్టుగా ఈ మీటింగ్ ఎందుకు నాకు తెలవట్లే. నాకు కూడా చాలామంది లాగా మొదటిసారి నాకు కొన్ని 100 సెమినార్లు ఇచ్చి ఉంటాను, కొన్ని 100 మీటింగ్స్ 1000 మందితో మాట్లాడుంటా. కానీ ఈరోజు చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంది, నాకు చాలా కనెక్టింగ్ అనిపిస్తూ ఉంది. 10,000 మందితో చేసిన మీటింగ్ నాకు సంతృప్తి లేవులే, ఈరోజు నాకు సంతృప్తినిస్తుంది. మీ అందరినీ చూస్తుంటే ఈరోజు నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇన్ని మాటలు మన నాన్న కూడా మీరు నన్ను వదలకుండా ఈ రోజంతా మీరు నాతో ఉండటం నాకు నిజంగా సంథింగ్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ హైదరాబాద్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ 2.5 సంవత్సరాలు నాకు అనిపించలే, ఎప్పుడు అనిపించలే, కానీ నాకు మొదటి రోజు ఈరోజు అనిపిస్తూ ఉంది. సో దానికి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో ఈ 10 వెంచర్స్లో ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్. మనం వెనక్కి వెళ్తే ఏది కూడా ఫెయిల్యూర్ అనిపించలే, కానీ ఇది ఒకటే నాకు అనిపించింది, ఇది ఎక్కడన్నా ఫెయిల్ అవుతానా, ఇది ఎక్కడన్నా మాట నిలబెట్టుకోలేకపోతానా, ఇచ్చిన మాటకి వెనకడికి వేయాల్సి వస్తుందా అని నాకు చాలా నిద్రలేని రాత్రులు నిజంగా ఉన్నాయి. కానీ ఈరోజు నాకు అవన్నీ మాయమైపోయినాయి. సో ఈరోజు నిజంగా నా లైఫ్లో కూడా ఒక మైల్ స్టోన్. నా లైఫ్లో కూడా ఒక 10 ప్రాజెక్టులు చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈరోజు మళ్ళీ మన 11వ నెంబర్ మళ్ళీ మన 1వ నెంబర్తో స్టార్ట్ చేయబోతున్నాం అన్న ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంది. సో ఈ నుంచి మనం చేసే ప్రాజెక్టులు నా దృష్టిలో ఈ 10
మీరు కౌంట్ పెట్టుకోకండి. ఇక నుంచి మన జర్నీ రేపు మళ్ళీ ఒకటితోనే స్టార్ట్ చేస్తా ఉన్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ ప్రతి ఒక్కళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటుంది. సో నాకు తెలిసి నేను చాలామందిని విన్నా, హైదరాబాద్ వచ్చి సక్సెస్ అయ్యారు, హైదరాబాద్ వచ్చి మంచిగా సంపాదించారంటే నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. నాకు ఈరోజు అర్థమవుతా ఉంది. మీ అందరం చూసిన తర్వాత మంచి మంచి కార్లు కొంటున్నా ఉన్నారు, మంచి మంచి హౌసెస్ కొంటా ఉన్నారు. నాకు ఈరోజు అర్థమవుతుంది, ఒకళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తే హైదరాబాద్ ఒకరికే కాదు ఇట్లా వేల మంది కూడా ఇస్తుందని నాకు నిజంగా ఈరోజు నాకు అర్థమవుతా ఉంది. యోచన చూసిన తర్వాత నాకు నిజంగా తెలుస్తూ ఉంది. ప్రతిదీ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి నేను సహజంగా రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళకి చెప్తా ఉన్నా, ఎప్పుడూ కూడా డబ్బే కాకుండా